ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్తగా స్మార్ట్ కిచెన్ పథకం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాలలో ట్రయల్ రన్ విజయవంతంగా జరిగింది. ప్రొద్దుటూరులోని 69 పాఠశాలలకు చెందిన 5,425 మంది విద్యార్థులకు వేడివేడి భోజనం సకాలంలో అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. డిపిఓ వెంకట సుబ్బయ్య కిచెన్ నిర్వహణను పరిశీలించారు. ఉదయం నుంచి మైక్రో ప్లానింగ్తో వంటలు సిద్ధం చేసి ఆటోల ద్వారా పాఠశాలలకు భోజనం చేరవేస్తున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సహకారం అందించారు. స్మార్ట్ కిచెన్ అని ఈరోజు గౌరవనీయులు మన డిపిఓ గారి చేతుల మీద ఈరోజు వంట తయారు చేయడం జరిగింది. దీనికి మన ఎంఈఓ గారు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ వర్యులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా అద్భుతంగా ఈ యొక్క బిల్డింగ్ అయితేనేమి, ఈ మెటీరియల్ ఎక్విప్మెంట్ అయితేనేమి, చేసిన వంట అయితేనేమి చాలా అద్భుతంగా ఉంది. పిల్లలకు ఏమైతే అవసరం పడతాయో వాళ్ళకు అవన్నీ సార్ దగ్గరుండి కూడా పర్యవేక్షణలో ఇది జరగడం చాలా సంతోషం. క్యారియర్ వారిగా సర్ది ప్రతి చివరి స్కూలు చివరి విద్యార్థుల వరకు కూడా చేరే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఆటో డ్రైవర్లు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు కానీ, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ, ఆటో కెపాసిటీ బట్టి ఈచ్ ఆటో కెపాసిటీ బట్టి అక్కడ ఎన్ని స్కూళ్ళకి ఇది సప్లై చేయగలుగుతుంది, ఆటోలో ఉండే స్పేస్ని బట్టి ఎన్ని క్యారీలు సర్దుతాయి, అంత మైన్యూట్గా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది. సో అప్పటికే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, మన రాష్ట్ర